ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. హెరిటేజ్ కూడా చీజ్ యూహెచ్టీ ఎస్ఎంపీ చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అది కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్. అలాంటిది అన్ని దిక్కల్లో వీళ్ళు చేసుకుంటారు అధ్యక్ష. దానికి తీసుకొచ్చి 4 రోజులు కడాన 5 మంది 5 మంది అయ్యారు. రాజమండ్రిలో కల్తీ పాలు దాగా 5 మంది చనిపోతే అది కూడా చర్చించకుండా హౌస్ను స్టాల్ చేస్తే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈ హౌస్లో కౌన్సిల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. రెండో అధ్యక్ష, ఇంకొక పక్కన మీరు చూస్తే బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీ, ఒకటి ఆర్గానిక్, ఒకటి మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీ. వీళ్ళు కావాలని చెప్పి రెండు కన్ఫ్యూజ్ చేసి బోలే బాబా మిల్క్ ఫుడ్లో వీళ్ళు పౌడర్ తీసుకుంటే దాన్ని కావాలని చెప్పి మాట్లాడితే వాళ్ళు వీ హ్యావ్ నెవర్ సప్లైడ్ గీ టు టీటీడీ ఆర్ ఎనీ అదర్ టెంపుల్ ఇన్ ఇండియా అని కండెమ్ చేసి హెరిటేజ్తో ఉండే రిలేషన్ కూడా చాలా స్పష్టంగా చెప్తే అప్పటికి కూడా ఆపకపోతే ఆ దశ ఓసారి కంపెనీలు ఎట్లుంటాయంటే ఢిల్లీ హైకోర్టుకు పోతే ఢిల్లీ హైకోర్టు మొత్తం రికార్డ్స్ చూసి ఇమ్మీడియట్గా డైరెక్షన్ ఇచ్చారు. సాక్షికి, న్యూస్ పేపర్ సాక్షికి, టీవీకి అందరికి ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవన్నీ పబ్లిసైజ్ చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తే ఇప్పుడు తిరిగి దొడ్డిదారిన కౌన్సిల్కి వచ్చి చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, హెరిటేజ్ ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు పనులు చెయ్యం. చాలా స్పష్టంగా చెప్తున్నా. అందులో కూడా దేవుని సమస్య దగ్గర చీటింగ్ చేసే పరిస్థితితో తప్పులు చేసే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేసిన తప్పుని తప్పించుకోవడానికి నాటకాలు ఆపండి, పవిత్రతను కాపాడండి, దేవాలయాల జోలికి రావద్దండి, హిందూ మనోభావాల్ని దెబ్బతీయద్దండి. మీరు డిఫరెంట్ ఆలోచనలు ఉండొచ్చు కానీ ఆ ఆలోచనలన్నీ ఇక్కడ జరగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. వాస్తవంగా అధ్యక్ష, నేను మొదటి రోజున మీరు చూసుంటారు, ఆ రోజు రిపోర్ట్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. యాక్షన్ తీసుకున్న తర్వాత ఒక రోజు నేను గమనే ఉన్నాను. ఉంటే తప్పు చేసిన వాళ్ళు మమ్మల్ని క్షమాపణ చెప్పమనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూడా 4 రోజులు కౌన్సిల్లో గొడవ చేశారు. మేము చెప్పకపోతే నీతి నిజాయితీగా దేవుని మీద భయము భక్తి ఉండేవాళ్ళం మేము దోషులుగా నిలబెట్టి వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకునే పరిస్థితికి వస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం కూడా ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఉంది. హిందూ ధర్మాన్ని ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. నేను ఆయన ఆవేశంతో ఏకీభవిస్తున్నా. నేనేమంటున్నాను అధ్యక్ష, అన్ని మతాల్ని గౌరవించడం ఒక యాంగిల్, ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలను గౌరవించడం ఇంకొక యాంగిల్. ఏ ఒక్క వ్యక్తి మనోభావాలు తీసే అధికారం వేరే వాళ్ళకు లేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్తున్నా, నాకేం నామో ఇది లేదు. వెంకటేశ్వర నేను బ్రతికున్నంత వరకు ఎక్కడున్నా కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడంలో నేను ముందుంటాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో జరగనీయని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే అందుకనే దేశ ఇప్పటికే చాలా ప్రక్షాళన కార్యక్రమాలు పెట్టాం.